నాకు ముగ్గురు వ్యక్తులు కావాలి. నువ్వేం చేయాలంటే నువ్వు పాట పాడాలి. నువ్వు పాట పాడుతున్న సమయంలో నువ్వేం చేయాలంటే గిటార్ ఉంది కదా వాయిస్తూ కూర్చోవాలి. నువ్వు వైలిన్ వాయించరా? నువ్వు ఏం వాయిస్తావు? ఇది ఒకసారి వాయించు. నువ్వు ఏం పాడాలంటే ఏం చేద్దామంటే ఇదే పాట ప్రతి నోట ఇలాగే పాడుకుంటాను, పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను. ఇదే పాట ప్రతి చోట పాడుకుంటాను. ఇలాగే ఎవరు చెప్తాడు? ఏం పాడుకుంటావురా పాటలా? చలో 1 2 3 స్టార్ట్. ఇదే పాట ప్రతి చోట ఇలానే పాడుకుంటాను. ఈడేం తెలుసా? ఆ పాట ఒకటి నడుస్తుంది. ఈడు పాటని పాటలా పాడు, మధ్యలో ఏం జరుగుతుంది అది ఇంపార్టెంట్. సాంగ్ రెడీ. ఇదే పాట ప్రతి చోట ఇలానే పాడుకుంటాను. మర్చిపోయినా తర్వాత ఏందా? పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను. ఏం కాన్సంట్రేషన్. పలుకలేని పాటలన్నీ ఇంటికి వెళ్ళిపోతావు. పలుకలేని వలపులన్నీరా, నీ ఇష్టం వచ్చినట్టు రాసుకుంటావేంట్రా పాట? సారీ భయ్యా, తెలియక. చిన్నపిల్లలు తప్పి పోనీలే. సరే పోనీ, గట్టిగా గాలి వస్తే గంట సేపు గాల్లో ఉంటావు, నువ్వు కూడా తిరితే వెళ్ళారా? రెడీ. పలుకలేని పాటలన్నీ. అమ్మాయి కరెక్షన్ కూడా మళ్ళీ. పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను. పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను. రాగం చేంజ్ చేస్తాడేంటాడు? ఏరా శారద, నువ్వు బాబడతావా? పాటకపోతే నోర్మోయ్, పక్కకెళ్ళు. సరే ఉపన్యాసం నీకు రాదని నాకు అర్థమైంది, కానీ ఇప్పుడు ఏం చేయంటే ఇగో నుంచొని ఇదే మాట ప్రతి చోట ఇలా రెడీ. ఇదే మాట ప్రతి చోట ఇలానే దాచుకుంటాను. పాట పాటగానే ఉండాలి, బాడీ మూవ్ అవ్వాలరా. దాన్ని సెట్ చేస్తాడండి. ఇదే పాట ప్రతి చోట ఇలా ఉండాలి, అదేందా? మధ్యలో ఒక మైకిల్ జాక్సన్ స్టెప్ నీ ఇష్టం. రెడీ టేక్. ఇదే పాట ప్రతి చోట ఇలానే పాడుకుంటాను. నాకు అర్థమైంది నీకు ఆకలేసిందని.